అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో బ్రహ్మోత్సవంలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం, దేశాల్లోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గడించినటువంటి ఉత్సవం ఎదుర్కోలు మహోత్సవం. ఈ ఎదుర్కోలు మహోత్సవం ఈ దేవాలయం నుంచే సుమారుగా 300 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నిర్వహింపబడుతూ ఉన్నది. అలాంటి వర్ణనలు బాపట్ల లక్ష్మీకాంతయ్య గారని చెప్పేసి కళా వేదిక పైన ఇక్కడ వారు వాగ్గేయకారుల్లో అతి ప్రధానంగా ఎదుర్కోలు మహోత్సవం గురించి ప్రస్తుతించడం జరిగింది. అలాంటి మహా వైభవోత్సవం ఎదుర్కోలు మహోత్సవం మహా అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. ఈ ఉత్సవంలో మా కార్యనిర్వహణాధికారి గారు, మా చైర్మన్ గారు, భువనగిరి కలెక్టర్ గారు అయినటువంటి హనుమంతరావు గారు సతీ సమేతంగా భక్తులు, దాతలు, ఉదారులు అందరూ కూడా మహావైభవంగా, క్షేత్రవాసులు ముఖ్యంగా ఆనంద పారవశ్యంగా పాల్గొన్నారు. అందరికీ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఈరోజు యాదాద్రి లక్ష్మీనరస్వామి దేవస్థానంలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎదుర్కోళ్ల ఉత్సవం జరిగింది. స్వామివారు, అమ్మవారు రేపు కళ్యాణోత్సవానికి ముందు రోజైనటువంటి ఈరోజు ఎదుర్కోళ్ల ఉత్సవంలో చాలా అద్భుతంగా, రసవత్తరంగా, మంచి అంగరంగ వైభవంగా, వైభవపేతంగా వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరిగింది. సకల జనులు, సకల భక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా కొంత లైవ్లో కూడా వీక్షించడం ద్వారా అందరూ కూడా స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలకి అందరూ కూడా పాత్రలు అవుతారు. అదేవిధంగా రేపు కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరగనుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు మరియు వేద పండితులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తజనం ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి కన్నులారా ఈ యొక్క కళ్యాణ వీక్షణాన్ని చేయాల్సిందిగా అందరికి కూడా భక్తజన కోటికి వినమ్రంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు దాదాపుగా దేవాదాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తున్నారని సమాచారం ఉంది. దాదాపుగా 5-6 మంత్రులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా అధికారులు, అనధికారులు, ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. రేపటి సమాచారం లేదు. స్వామివారి పట్టు వస్త్రాలు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గారు ఇవ్వనున్నట్టు తెలిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.